శివుడి నివాసమైన కైలాస మానస సరోవర దర్శనానికి వెళ్లిన వందలాది మంది భక్తులను నేపాల్ టిబెట్ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఈషా ఫౌండేషన్కు చెందిన 80 మంది గల్లంతయ్యారు. అసలు భారత ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన 2 సురక్షిత మార్గాలు ఉండగా భారత యాత్రికులు నేపాల్ మీదుగా ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది? ప్రైవేట్ టూర్ల ద్వారా ఎంచుకున్న నేపాల్ సరిహద్దు మార్గమే భక్తుల పాలిట శాపంగా మారిందా? ఈ కథనంలో చూద్దాం. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు కైలాస మానస సరోవర యాత్రికులపై తీవ్ర ప్రభావం చూపాయి. నేపాల్ టిబెట్ సరిహద్దులోని గీరోంగ్ పోర్ట్లో జల ప్రళయం దాటికి ఇమిగ్రేషన్ సెంటర్ భవనం నామరూపాలు లేకుండా పోయింది. ఇక్కడ కైలాస మానస సరోవర యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణమైన 80 మంది ఈషా ఫౌండేషన్ సభ్యులు గల్లంతయ్యారు. హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాలలో కైలాస మానస సరోవర యాత్ర అత్యంత పవిత్రమైనది. సముద్ర మట్టానికి 4500 నుంచి 5600 మీటర్ల ఎత్తులో సాగే ఈ కఠినమైన యాత్ర కోసం భారత విదేశాంగ శాఖ అధికారికంగా 2 మార్గాలను నిర్వహిస్తోంది. ఒకటి ఉత్తరాఖండ్లోని లిపు లేక్ పాస్ మార్గం కాగా మరొకటి సిక్కింలోని నాథులా పాస్ మార్గం. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, వైద్య పరీక్షలు, పరిమిత బ్యాచ్లతో భారత ప్రభుత్వం ఈ అధికారిక యాత్రలను సురక్షితంగా నడుపుతోంది. భారత ప్రభుత్వ అధికారిక మార్గాలున్నప్పటికీ అనేక మంది ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా నేపాల్ రూట్ను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఎంపిక ప్రక్రియ కఠిన నిబంధనలతో సంబంధం లేకుండా సులభంగా అనుమతులు రావడం, హెలికాప్టర్ల, వాహనాల సౌకర్యం ఉండడం వల్ల చాలా మంది కాఠ్మాండు నుంచి ప్రయాణం ప్రారంభిస్తున్నారు. రసు వాగడి మీదుగా టిబెట్లోని గీరోంగ్ చేరుకుని అక్కడి నుంచి కైలాస పర్వతానికి వెళ్లేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు ఈ మార్గాన్ని ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. అధికారిక మార్గాలను కాదని ఎంచుకున్న ఈ నేపాల్ రవాణా మార్గమే ఇప్పుడు విషాదానికి కారణమైంది. రసు వాగడి కారిడార్ అత్యంత సున్నితమైన భౌగోళిక ప్రాంతంలో ఇరుకైన హిమాలయ లోయల మధ్య ఉంటుంది. వర్షాకాలంలో గ్లేసియర్లు బద్దలవడం, వరదలు రావడం ఇక్కడ సర్వసాధారణం. జల విస్ఫోటనం సంభవించినప్పుడు తప్పించుకోవడానికి ఎలాంటి ప్రత్యామ్నాయ దారులు లేకపోవడం, ఒకేసారి వంతెనలు కొట్టుకుపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో భారత యాత్రికులు భారీ సంఖ్యలో అక్కడే చిక్కుకుపోయారు.